సాధారణంగా మీరు గమనిస్తే ఈ రోజుల్లో ద మోస్ట్ కామన్ ఏమంటారంటే క్యాల్కేనియల్ స్పర్ అంటాం, అంటే హీల్లో పెయిన్ అంటే. ఓకేనా, హీల్లో ఎందుకు పెయిన్ వస్తుందంటే ఆ బోన్ అన్నది, ఆ క్యాల్కేనియం అనే బోన్, హీల్ బోన్ అన్నది మన బాడీ వెయిట్ ని తీసుకోవట్లేదు. సేమ్ పర్సన్, సేమ్ వెయిట్, సేమ్ ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు సడన్ గా ఆగిపోయిందంటే బికాస్ ఆఫ్ అవర్ మెటబాలిక్ చేంజెస్. బోన్ ఉంది కానీ ఆ బోన్ అంత స్ట్రెంత్ గా ఉందా, నాకు కావాల్సిన కాల్షియం ఉందా, విటమిన్ డి అని చూసుకోవాలి మనం. దాంతో పాటు వాట్ అబౌట్ ద పోస్చర్. నా పోస్చర్ అంటే వెన్ ఐఎమ్ పుట్టింగ్ ద వెయిట్ పెట్టేటప్పుడు నా కాలు ఎంత పర్ఫెక్ట్ గా పడుతుంది, ఈజ్ ఇట్ మై ఫుట్ ఫాలోయింగ్ ద బయోమెకానికల్ రూల్స్ అంటాం. టెర్మినాలజీలో హీల్ స్ట్రైక్, ఫుట్ ఫ్లాట్, మిడ్ స్టాన్స్, హీల్ ఆఫ్ టోప్ అని ఒక జాగ్రత్త ఫోర్స్ ఉంటాయి. మనం నడిచేటప్పుడు కాలు అన్నది ఇందులో పడాల్సిందే. ఎప్పుడైతే మనకి డివేట్ అవుతుంటామో అబ్నార్మల్ ఫోర్సెస్ పడి మనకి కాళ్ళలో గాయాలవుతుంది. స్పర్ అంటాము, క్యాలస్ అంటాము, మన ఆనెల్ అంటాము కదా, ఇవన్నీ ఇండికేటర్స్. అక్కడ ఇక్కడ ప్రెషర్ పడుతుంది. దట్ ఈస్ ద కంటెక్స్ట్. ఒక చోట పడాల్సిన దానికంటే ఎక్కువ, ఒక చోట పడాల్సిన దానికంటే తక్కువ పడడం వల్ల మొత్తం దెబ్బతింటాం. మనం ఏం చేస్తాము, బ్లేడ్లు పెట్టి చెక్కుతా ఉంటాం దాన్ని, దానికి తగ్గట్టుగా నడుస్తూ ఉంటాం మేము, లేకపోతే మారుతుంది. మంచి పాయింట్ చేశారు మీరు. వాళ్ళని అడిగితే ఫస్ట్ కాళ్ళ నొప్పి ఉండే సార్, ఒక 6 నెలల నుంచి మోకాళ్ళ దాకా వచ్చింది, పై దాకా వచ్చింది అంటాడు. అంటే ఆ కాలు తగ్గట్టుగా బాడీ మారుతుంది, కానీ బాడీ తగ్గట్టుగా మన కాలు మర్చుకోవాలి. దట్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్. ఫుట్ డివైడ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే వీ కెన్ కరెక్ట్ ఎంటైర్ స్పైన్. సో డౌట్ రావచ్చు మీకు, సార్ ఓకే ఫైన్ చెప్పారు, హౌ టు అసెస్? సింపుల్ టెస్ట్. మీరు స్ట్రైట్ గా నించోని, ఓకేనా, 2 కాళ్ళు పక్కన పక్కన పెట్టుకొని రిలాక్స్ గా నించోని మన నడుపుని టిల్ట్ చేయాలి. ఇలా ముందుకు టిల్ట్ చేస్తే మన పాదాల ఆర్చ్ ఉంటుందండి నించున్నప్పుడు, ఆర్చ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. మీ నడుముని టిల్ట్ చేయడం ద్వారా ఇక్కడ ఆర్చ్ కొలాప్స్ అయిపోతుంది. నార్మల్ వాళ్ళకి నడుముని బ్యాక్ సైడ్ టిల్ట్ చేయడం, పోస్చర్ టిల్ట్ అంటాం, బ్యాక్ సైడ్ చేయడం వల్ల ఆర్చ్ అనేది పెరుగుతుంది. ఇలా అవ్వట్లేదు అంటే సంథింగ్ ఇష్యూ ఉన్నట్టు. సింపుల్ టెస్ట్. ఎక్స్రేలు వద్దు, ఎంఆర్ఐలు వద్దు. అద్దం ముందు నించోండి, సాక్స్ ఎక్స్పోజ్ చేసేయండి, ఆర్చ్ చూసుకోండి, జస్ట్ మొత్తం టిల్ట్ చేయడం. నడుమునిలా టిల్ట్ చేయగానే ఏమవుతుందంటే కాళ్ళలో ఆర్చ్ కొలాప్స్ అయిపోవాలి. దీని బట్టి ఏమర్థమవుతుంది, దేర్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ ఫుట్ అండ్ బ్యాక్. కొంతమందికి ఏమవుతుంది, ఇది పని చేయకపోవచ్చు, కొంతమందికి ఒకటి ఆర్చ్ పడిపోతే ఒక ఆర్చ్ లేవదు. అప్పుడు ఏంటిదంటే అన్ఈవెన్ బ్యాలెన్స్. సింపుల్ సార్, ఒక స్టూల్ ఉంది, నాకు 4 legs ఈక్వల్ హైట్ లో ఉండాలి. ఒక్క ఫుట్ కూడా, ఒక్క లెగ్ కూడా 1 mm తేడా ఉన్నా సరే వాబుల్ అవుతా ఉంటుంది. బాడీ కూడా సేమ్, అంతే. బాడీ కూడా సేమ్. ఒక్క 1-2 mm తేడా వచ్చినా కూడా ఇట్ విల్ రిఫ్లెక్ట్. ఇప్పుడు రాకపోవచ్చు ప్రాబ్లం, ఫ్యూచర్ లో వస్తుంది. ఇవంతా యాడ్ ఆన్ అయ్యి క్యూములేటివ్ ఇంజురీస్ అంటాం. నేను ఐఎమ్ హెల్తీ నౌ, కానీ ఫుట్వేర్ రాంగ్ ఉంది, ఇష్యూ స్టార్ట్ అవుతుంటాయి. కానీ బికాస్ ఐఎమ్ హెల్తీ ఇట్స్ ఫైన్. వన్స్ ఐ బికమ్ ఓల్డ్ అప్పుడు ఇవన్నీ బయటపడతాయి. టెండాన్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్, ఫేషియాటిస్ ఇవన్నీ వచ్చేసి దెన్ ఐ విల్ సఫర్ అన్నమాట. సో ద డే యూ స్టార్ట్ వాకింగ్ యూఆర్ కంప్లీట్లీ రెస్ట్ ఇన్ పీస్. ఇక్కడ ఫుడ్ కేర్ అండ్ ఫుడ్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. మోర్ యూ వాక్, మోర్ యూ అవాయిడ్ ద డిజీజెస్. యాక్చువల్ గా నాకు ఇంతసేపు మీరు మారితే నాకు ఫస్ట్ నాగరికత దగ్గర నుంచి వచ్చింది కదా, ఐ ఫీల్ నాగరికత ఈజ్ ఈక్వల్ టు కాలినడక, అంతే. ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు సివిలైజేషన్, అంతే కదా. When computer came, everything changed. Right. At the cost of our health. So nadaka చాలా important. And the beauty is, it is priceless, zero cost, tax free. It is a priceless, it's not free. ఏముందండి, పొద్దున లేచినాం, షార్ట్ వేసుకున్నాం, ట్రాక్ వేసుకున్నాం, సారీ కట్టుకున్నాం, ఏదో ఒకటి షూ వేసుకున్నాం, నడిచినాం. How much you are spending? Nothing. But you are preventing just by walking 4,000 steps. If you are reducing overall problem 15%, it's a big number కదా. ఏమో ఏమంటుందంటే ఎవ్రీ డే మీరు 9,000 స్టెప్స్ నడిస్తే, లేదా అట్లీస్ట్ 45 minutes పర్ డే, 6 days a week, 45 minutes పర్ డే, 6 days a week, మోడరేట్లీ యాక్టివ్ ఉన్నా, వీ కెన్ కంప్లీట్లీ ఎలిమినేట్ ద మెటబాలిక్ డిసార్డర్స్. డయాబెటీస్ కి, షుగర్ కి, మన కొలెస్ట్రాల్ ఇష్యూస్ కి, బీపీకి, థైరాయిడ్ కి, అన్నిటికీ there is importance of medicine, there is a importance of other therapies, agree. బట్ ఇవన్నిటిని మనం క్యారీ ఓవర్ చేయాలి, మెయింటైన్ చేయాలంటే మాత్రం అట్లీస్ట్ 45 minutes పర్ డే. పర్సంటేజ్ లో చూసుకుంటే less than 1% ఆఫ్ ద టైం మనం యాక్టివ్ ఉంటే చాలు. మీ హాస్పిటల్లో ఐసీయూలో పడుకునే ప్రాబ్లమ్ అవాయిడ్ చేస్తాం. అంత సీరియస్ వాకింగ్ అన్నది. అండ్ ఇట్స్ ఫ్రీ అండ్ ఇట్స్ ప్రైస్లెస్. కానీ మీరు అనొచ్చు, సరే ఇప్పుడు నాకు కాళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అయింది, మొక్కలు నొప్పులు ఉన్నాయి, ఎస్ నేను నడవలేను కదా అని, అది సాఫ్ అయిపోతుంది మీకు. కానీ ఎప్పుడు మనం బ్రేక్ చేయాలి కదా. దానికి ద బెస్ట్ థింగ్ ఏంటంటే కన్సల్ట్ యువర్ నియరెస్ట్ ఫిజియోథెరపిస్ట్, a competent podiatrist like us. We assess your foot, assess your problem. ఆ కాలు తగ్గట్టుగా మీ ఫుట్ వేర్ ఇచ్చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్. డోంట్ అవాయిడ్ ద ప్రాబ్లమ్. కరెక్ట్.
కరెక్ట్. ఓకేనా. సొల్యూషన్ ఏంటిది? బెస్ట్ ఫుట్వేర్. మీ కాలు ఎలా ఉంది దాని తగ్గట్టుగా మీకు ఒక మ్యాప్ చేసేసుకోండి. మనం ప్రెషర్ మ్యాపింగ్ చేసేసుకొని మీ కాల్ ప్రెషర్ ఎలా పడుతుంది, అసలు ఏంటిది, దాని మెకానిజం ఎలా ఉంది, డివేట్ అవుతుందా లేదా, కాలు ఒక్కటేనే ఇష్యూ, మోకాలు, హిప్, బ్యాక్ ఏమైనా ఇష్యూ ఉందని కరెక్ట్ చేసేసుకుంటే యూ కెన్ అవాయిడ్ ద ప్రాబ్లమ్. సింపుల్ పెయిన్ ద్వారా we should not invite the bigger problems in the future. Excellent and extensive research established అయిపోయింది. All we need is a good footwear, good foot care and just walk. స్పెషలైజ్డ్ ఫుట్వేర్ అంటే ఏంటి? కాస్ట్లీ అదే అండి. మన ప్రాబ్లం ఏంటిదంటే ఇండియన్ సౌత్ ఏషియన్ కంట్రీస్ లో పేరు మాత్రం భలే పెట్టాం, పాదరక్షలు అని చెప్పాం. పాదరక్షలు అంటే ఇట్స్ లైక్ ఏ హెల్మెట్ ఆర్ బాడీ గార్డ్ ఆర్ బుల్లెట్ ప్రూఫ్ ఫర్ ద ఫుట్. కరెక్ట్. అసలు ప్రాబ్లం ఏమైపోతుందంటే సార్ కల్చరల్ మ్యాటర్ ఇంపార్టెంట్ ఇక్కడ. కల్చర్ అన్నది నువ్వు 10 రూపాయలు స్లిప్పర్స్ కొన్నా, 10 లక్షలు పెట్టి జార్డన్స్ కొన్నా మనం ఇంటి బయటనే పెడుతున్నాను. కరెక్ట్. If you go to European countries or European countries, the footwear it will come till the bed. Okay. వాడి గడప వరకు ఒక ఫుట్వేర్ ఉంటుంది, గడప నుంచి బెడ్రూమ్ ఒక ఫుట్వేర్ ఉంటుంది, బెడ్రూమ్ లో ఒక ఫుట్వేర్ ఉంటుంది. ఎందుకంటే దే హ్యావ్ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుట్వేర్. కల్చర్ మ్యాటర్స్. ఓకేనా. ఫస్ట్ థింగ్ అది. రైట్. వెన్ యూ ఆర్ యంగ్, వెన్ యూ ఆర్ హెల్తీ, ఫైన్. బట్ వెన్ యువర్ ప్రాబ్లమ్ హ్యాస్ స్టార్టెడ్, మన పర్సెప్షన్ మార్చుకోవాలి. రైట్. ఓకేనా. ఇప్పుడు కాస్ట్ అంటున్నారు సార్. ఈజ్ యువర్ ఫుట్వేర్ దట్ మచ్ కాస్ట్లీ అండ్ కంపేర్డ్ టు ద ఐసీయూ, compared to the stunt, compared to your TKR, compared to your other liver issues? Absolutely not. Okay na. I'm not avoiding the medication. Avi important కానీ 15% ప్రాబ్లం తగ్గుతున్నప్పుడు కరెక్ట్. ఓవరాల్ బడ్జెట్ చూసుకుంటే this is penny. అట్లీస్ట్ 20-25 వేల లగ్జరీ షూస్ కంటే డెఫినెట్ గా తక్కువ ఉండొచ్చు. వన్ డే హాస్పిటలైజ్డ్ జనరల్ బెడ్ అన్న కూడా ఈ మధ్యలో 7-8 వేలు ఇచ్చి లేదు. రైట్. మినిమం హాస్పిటల్లో. రైట్. అంతకంటే తక్కువ ఉంటుంది మీ చెప్పులు అనేటివి. అండ్ ఇస్ వన్ టైం, ఒక్కసారి కొంటే మీకు 1.5 year దాకా రాదు. ఓకే. అట్లా చూసుకుంటే యూ నాట్ ఈవెన్ స్పెండింగ్ 10 రూపీస్ పర్ డే ఆల్సో. మనము బిర్యానీలకి, బీర్లకి, పనికి మాన వాటి వాడతాం. అప్పుడు మనకు కాస్ట్ రాదు కదా. కరెక్ట్. అలాంటప్పుడు మళ్ళీ నీ ఫోన్ ఉంది, వాట్సాప్ కి, ఫేస్బుక్ కి, ఫోన్ పే కి వాడుకుంటే అయిపోతుంది. వై యూ హ్యావ్ వేరీస్ ఆఫ్ ఫోన్స్? వై యూ వాంట్ బై 1,50,000 రూపీస్ ఫోన్ ఆఫ్ ఐఫోన్? అక్కడ మనం కాంప్రమైజ్ కాం కదా. మరి చేసేది అదే కదా. ఒక 10,000 ఫోన్, 1,00,000 ఫోన్ తేడా ఏం లేదు. అన్లెస్ యువర్ టెక్కీ ఆర్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ మూడే వాడుతున్నావు, ఇన్స్టాగ్రామ్ వాడుతూ, ఫేస్బుక్ వాడుతూ, ఫోన్ పే వాడుతూ, మించిన ఫోర్త్ వాడు. దానికి 10,000 ఫోన్ అయితే సరిపోతుంది కదా. బట్ నీ హెల్త్ ని ఇంప్రూవ్ చేసి ఒక ఫుడ్ ఎందుకు చిలకనా అంటే ఇట్స్ కల్చరల్ ఇష్యూ. దాన్ని మార్చడం కష్టం. చెప్తున్నాను కదా, నువ్వు జార్డన్స్ కొన్నా సరే కూడా ఇంట్లో వేసుకొస్తుంటే మన పేరెంట్స్ మనల్ని కొడతారు, తిడతారు, బయట పడేస్తారు. రైట్. అంటే చెప్తున్నాను సార్, కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే యాజ్ పర్ ద యూరోపియన్ గైడ్ లైన్స్, అమెరికన్ గైడ్ లైన్స్, ఆస్ట్రేలియన్ గైడ్ లైన్స్, ఎప్పుడైతే మీరు హాస్పిటల్కి వెళ్ళేసి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు, ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. దే హావ్ వెరీ ఇన్సూరెన్స్ పాలసీస్ బాగుంటాయి. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇఫ్ యు ఆర్ డయాగ్నోస్డ్ యాజ్ అ డయాబెటీస్, ఇండియాలో అయితే ఏం చెప్తారు, డైట్ మారుస్తారు, టాబ్లెట్లు ఇస్తారు, ఏదో చేస్తారు కదా. అక్కడ మాత్రం మీకు ఫస్ట్ ఇచ్చేది ఏంటిదంటే డయాబెటిక్ ప్రొటెక్టివ్ ఫుట్వేర్. నువ్వు అడగకపోయినా ఫుట్వేర్ ఇచ్చేస్తారు. ఎందుకంటే దేనో ఈ రోజు బాగున్నా వన్ ఫైన్ డే యూ మే ఎండ్ అప్ విత్ డయాబెటిక్ ఫుట్, యూ మే గెట్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. సో వాళ్ళ విజన్ అలా ఉంటుంది నెక్స్ట్ 20 years లో. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ కాబట్టి వాంట్ టు అవాయిడ్ ఇన్సూరెన్స్. నిజమే కదా. మీకు చెప్పులు ఇచ్చేస్తారు. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ గెట్ అల్సర్ దే విల్ ట్రాక్ యువర్ అడరెన్స్ అన్నమాట. చెప్పులు వాడుతున్నారు, నువ్వు చెప్పులు వాడకపోతే మాత్రం ఇన్సూరెన్స్ రాదు. యూ పే lakhs of rupees. చెప్పులు వాడినకు కూడా వచ్చిందంటే మాత్రం ఎస్ దే ఆర్ యాక్సెప్టబుల్. అంత ముందు చూపు ఉంటుంది. మన దగ్గర ఏంటిది, కాలు కొల్లిపోయి పుండ్లు తెచ్చుకొని కొట్టేసినప్పుడు కూడా మెనీ ఆఫ్ ద పేషెంట్ డజంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుట్వేర్ అండ్ దట్ ఈస్ టూ లేట్. స్టిల్ యూ కెన్ కస్టమైజ్ ఇట్, బట్ పోయిన కాలు తిరిగి రాదు కదా. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తే కూడా దేర్ ఆర్ ఆంపిటేషన్స్ హ్యాపెనింగ్ ఇన్ దీస్ కంట్రీస్. మళ్ళీ ఇండియాలో ఎంత ఉండాలంటే మన పాపులేషన్ కి, కరెక్ట్ కదా. సో ఇలాంటి కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు చెప్పండి, ఫుట్వేర్ చీపా కాస్ట్లీ? ట్రూ చీపే. ఇట్ ఇస్ ప్రైస్లెస్. ఆబ్వియస్లీ. అండ్ కాస్ట్ పెట్టాలన్నా ఐ థింక్ దీని మీద కంటే ఇంకా దేని మీద పెట్టడానికి వీల్లేదు యాక్చువల్ గా. ఎందుకంటే సార్ మీరు గమనించండి, ఒక పెద్దనే చెప్పారు, నెవర్ కాంప్రమైజ్ విత్ ఐవేర్ అండ్ ఫుట్వేర్. కళ్ళజోళ్ళు కాళ్ళజోళ్ళు కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకంటే ఇఫ్ యు టేక్ రాంగ్ గ్లాసెస్ by evening you can suffer. Right. You feel that pain. If you wear wrong footwear, by evening you will suffer. Immediate చూపించేస్తాయి. So my suggestion, don't compromise on eyewear and the footwear. So when you come to footwear, అంటే ఇప్పుడు అడుగుతారు మీరు, సార్ ఏది ఇన్ని రకాలు ఎందుకు ఉంటాయి నాకు ఏదని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ నో మీ కాలు ఎలా ఉంది. ఇస్ ఇట్ నార్మల్? చెప్పాను కదా, మీ ఫుట్ అన్నది ఒక నార్మల్ బయోమెకానికల్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుందా లేదా. అవుతుందంటే యూ కెన్ బై ఎనీ ఫుట్వేర్. I don't care. Just go to Amazon, Flipkart, buy it. When it is not following, then questions comes, what next?
ఎందుకంటే సార్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కరెక్ట్. ఫుట్వేర్ లో కూడా అంతే. నార్మల్ ఫుట్వేర్ కి ఫుట్ ఉంది అనుకోండి, నార్మల్ ఒక పోర్షన్ ఉంటుంది కదా, ఇట్ విల్ డీవియేట్ ఎదర్ ఇంటూ సుపినేటెడ్ ఫుట్ ఆర్ ప్రొనేటెడ్ ఫుట్. ఆ పేరు కాంప్లికేటెడ్. ఒక ఆర్చ్ ఉంటుంది కదా, ఈ ఆర్చ్ ఏం చేస్తుందంటే వెన్ ఆర్చ్ ఈస్ పర్ఫెక్ట్, మన ఫుట్ ఒక ఆర్చ్ నార్మల్ గా ఉన్నప్పుడు ఇట్ క్యాన్ పాదం ఇలా ఉన్నప్పుడు ఒక ఆర్చ్ ఉంటుంది. ఎస్, ఆ గ్యాప్, ఆ షేప్. గాడ్ ఈస్ ఎక్సలెంట్ ఇంజనీర్ అండి. ఓకేనా, ఈజ్ అన్ గ్రేట్ ఇంజనీర్. యూ కెన్ సే గాడ్, నేచర్, వాట్ ఎవర్. ఆ ఆర్చ్ నార్మల్ ఉందంటే మీ బాడీ వెయిట్ కంటే 6 times బాడీ వెయిట్ పడ్డాక కూడా మీ కాళ్ళలో డ్యామేజ్ రాదు. ఆ ఆర్చ్ ఒక మెకానిజం, అది విన్ లాస్ మెకానిజం అంటారు. ఆ ఆర్చ్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, టైట్ అయిపోయింది అనుకోండి, మీ బాడీ వెయిట్ 10% పడ్డా కూడా కాలు పాడు. సో ఆ ఆర్చ్ అన్నది, ప్లాంటర్ ఆర్చ్ అని అంత ఇంపార్టెంట్ కదా. సో ఆర్చ్ నార్మల్ గా ఉంది, ఫుట్ పర్ఫెక్ట్ ఉందంటే ఇట్స్ నార్మల్ ఫుట్. ఎప్పుడైతే ఆర్చ్ కొలాప్స్ అయిపోతుందో, ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ ప్రొనేటెడ్ ఫుట్ ఆర్ యూ కెన్ సే ఫ్లాట్ ఫుట్ అంటాం. కరెక్ట్. ఓకేనా, అదే ఆర్చ్ పెరుగుతా ఉంది, టైట్ అయిపోతా ఉంది, ఫ్లెక్సిబుల్ గా లేదు, ఇట్ ఈస్ కాల్డ్ సుపినేటెడ్ ఫుట్ ఆర్ ఆర్చ్డ్ ఫుట్ అంటాం, కేవస్ ఫుట్ అంటాం. రిలాక్స్డ్ గా లేదు, ఉండదు. ఈ రెండుని మిలిటరీ వాళ్ళు బ్యాన్ చేస్తారు. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫ్లాట్ ఫుట్ ఆర్ ఆర్చ్ ఫుట్, మిమ్మల్ని తీసుకోరు ఆర్మీలో. ఎందుకు తీసుకోరు? మొబిలిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. మీది ఫిజికల్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ ఒక చోట్ల యూ హ్యావ్ మల్టిపుల్ ఇంజరీస్ అని చెప్పేసి ఫస్ట్ గైడ్ లైన్స్. మీ ఐ సైట్ లో ఉన్న తీసుకోరు, ఫుట్ ఇష్యూ ఉన్న తీసుకోరు. ఫస్ట్ 2 కట్ ఆఫ్ అయిపోతాయి. రైట్. ఇప్పుడు అర్థమైందా ఐ వేర్ అండ్ ఫుట్ వేర్ ఎందుకు ఇంపార్టెంట్? కరెక్ట్. ఓకేనా, సో ఈ 2 ఫ్లాట్ ఫుట్ ఉన్న ఆర్చ్డ్ ఫుట్ ఉన్న దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద ఆర్మీ ఆర్ మెనీ కాంబాట్ ఎనీ కంట్రీ. కరెక్ట్. ఓకేనా, ఇప్పుడు నాకు ఉంది ఫ్లాట్ ఫుట్ ఉంది, లేకపోతే ఆర్చ్ ఫుట్ ఉంది. వాట్ నెక్స్ట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఇట్ అనాటమికల్ ఆర్ ఫంక్షనల్? అనాటమికల్ అంటే ఏంటిదంటే బై బర్త్ నుంచే ఒక డిఫెక్ట్ ద్వారా అది ఫామ్ అయిపోయింది. రైట్. యూజువల్గా మనం ఏం చేయలేము అన్లెస్ యు ఆర్ సమ్ స్పోర్ట్స్ గై ఆర్ సమ్ డిమాండ్, సర్జరీస్, ఎక్సలెంట్ ఫుట్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళు సెట్ చేస్తారు. కరెక్ట్. ఇఫ్ యూఆర్ ఫంక్షనల్ అంటే ఏంటిదంటే కొన్ని యాక్టివిటీ వచ్చినప్పుడే ఇట్లా బిహేవ్ చేస్తుంది. అండ్ నార్మల్లీ స్టాండింగ్ ఇట్ ఈస్ ఫైన్, అండ్ పుట్టింగ్ వెయిట్ కొలాప్స్ అయిపోతుంది, వెయిట్ తీసేస్తే మనం బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ఫంక్షనల్ ఫ్లాట్ ఫుట్ అంటాం దీన్ని మనం. దానికి బెస్ట్ థింగ్ కస్టమైజ్డ్ ఫుట్వేర్. ఓకేనా, వితౌట్ సర్జరీ యూ కెన్ యూ కస్టమైజ్డ్ ఫుట్వేర్. We can maintain the foot biomechanics and we can prevent injuries. ఆ కాల ఫంక్షన్ మనం కాపాడుకుంటూ దెబ్బలు తగలు కూడా కాపాడుకుంటాం. ఎందుకంటే సార్ ఫ్లాట్ ఫుట్ ఉంది అనుకోండి, ఆ గ్రిప్ తగ్గుతుంది వీడికి. నార్మల్ వాకింగ్ లో ఇబ్బందులు ఉంటాయి, ఆ ఫుట్బాల్ లో, ఆ బాస్కెట్ బాల్ లో, క్రికెట్ లో వెన్ దే రన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్, సడన్ గా కాళ్ళలో పట్టు ఉండదు, వాళ్ళు జారిపోతారు కదా. ఒక్క జారిపోవడం వల్ల ఎంటైర్ మ్యాచ్ మారిపోతుంది, ఎంటైర్ బడ్జెట్ మారిపోతుంది, ఎంటైర్ మార్కెటింగ్ మొత్తం మారిపోతుంది. కరెక్ట్. సో అంత ఇంపార్టెంట్ మనకు ఫుట్వేర్ అన్నది.